వైసీపీ రాష్ట్ర నాయకులు బోట్ల రామారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామారావు గారు నమస్తే అండి. సార్, పవన్ నమస్కారం కళ్యాణ్ అండి. వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. 2029లో మీరు ఎలా వస్తారో చూస్తామన్న దానికి మీరేమంటారు? ముఖ్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా బెదిరిస్తున్నారు వైసీపీ నాయకులు. మేము 2029లో వస్తే ఏం చేస్తాము, అంతు చూస్తామని, లేదా రపరపాడిస్తామని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న దానికి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి మాటలకి అసలు విలువే లేకుండా పోయిందండి. ఎందుకంటే మన అనలిస్ట్ గారు చెప్పినట్లుగా సుగాలి ప్రీతి కేసు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసును దాన్ని అత్యంత ప్రాముఖ్యంగా తీసి న్యాయం చేస్తాం ఆ కుటుంబానికి అని చెప్పి దాన్ని మర్చాం. సో ఈయన ప్రతిసారి కూడా ఏం చెప్తారంటే, మొట్టమొదట నేను కమ్యూనిస్టు భావజాలం ఉంది, నేను చెగువేరా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నా జీవిత ప్రయాణం ఉంటుందని చెప్పేవాడు. తర్వాత కొంతకాలం కమ్యూనిస్టులతో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి అంశం చూసాం. తర్వాత అసలు మాది హేతువాద కుటుంబం. మా ఫాదరు ఏదైతే ఆ వెంకట్రావు గారు వాళ్ళ ఫాదరు దీపారాధన కుందిలోని సిగరెట్ వెలిగించుకుంటాడో మాకు దేవుడి మీద నమ్మకం లేదు మా కుటుంబానికి అని చెప్తారు. అట్లాగే మనం చూసాం చాలా సభల్లో, ఎక్కడికి వెళ్తే అక్కడ పుట్టారంటాడు. ఒంగోలులో పుట్టారంటాడు, గుంటూరు అంటాడు, పల్నాడు అంటాడు, నరసరావుపేట అంటాడు, చెన్నై అన్నాడు. ఈ మధ్య కూడా అసలు ఇన్ని సందర్భాల్లో ఇన్ని ప్రదేశాల్లో ఒక మనిషి పుట్టడానికి ఆస్కారం ఉందండి ఒక జన్మలో. అంటే ఈయన రైట్, ఆ వ్యాఖ్యల మీద మనం మాట్లాడదామండి. ముఖ్యంగా వైసీపీ చెప్తున్న మీ అంతు చూస్తాం, లేకపోతే రపరపలు ఆడిస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, ఇలాంటి బెదిరింపులు కరెక్ట్ కాదు, ఇలాంటి బెదిరింపులు చేసే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని చెప్తున్నారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో 2029లో కూడా మీకు అవకాశం ఉండకుండా మేము చేస్తామని చెప్తున్నారు. దానికి చెప్పండి. ఓకే అండి, వీళ్ళు చెప్పేటటువంటి నీతి వాక్యాలు గురువింద సూత్రం అండి. గురువింద నీతులు అంటారు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఏం మాట్లాడాడండి పవన్ కళ్యాణ్ గారు, వేణుగోపాల్ గారు గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి భాష ఎంత జుగుప్సాకరము, ఎంత ఇబ్బందికరమైనటువంటి భాష మాట్లాడారు. నేను దానికి కాదంటలా. రాజకీయాల్లో ఎవరు స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేనేమంటానంటే, ఈ యొక్క వేణుగోపాల్ గారు ఇందాక ఒక అంశం చెప్పాడండి. మేము అన్ని పథకాలు చేయాలనే ఉన్నాం, చేతులు ఎత్తేయలేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తా ఉన్నాం కదా అన్నారు. ఎక్కడండి? వీళ్ళు ఒక బాండ్స్ రాసిచ్చారండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వాళ్ళ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి, మీ ఇంటికి ఈ పథకం కింద ఎంత, ఈ పథకం కింద ఎంత వస్తాయి, ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి కుటుంబ అర్హతను బట్టి 1,00,000 నుంచి 2,000 లక్షల రూపాయలు చొప్పున 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా సమకూర్తే అని. రైట్ రామారావు గారు, మనం హామీల గురించి దాని గురించి వేరే డిస్కషన్ చేద్దాం. ముఖ్యంగా ఇలాంటి బెదిరింపులు అంతు చూస్తాం, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడే మాటలన్నీ కూడా ఇది ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నాడు, మేము ఎలాంటి వ్యక్తిగత కక్షలకి పోము, మేము ఖచ్చితంగా పాలసీల ప్రకారమే మాట్లాడతాము, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము, ఇలాంటి వ్యాఖ్యలకి మేము భయపడమని కూడా చెప్పారు. ఇప్పుడు ఒక అంశం అండి, నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ. ఈయన ఏదైతే అన్యాయం జరిగిందని చెప్పి ఎంపీడీఓ, ఏదైతే సత్యసాయి జిల్లాలో ఒక ఎంపీడీఓ ఆయనకు అన్యాయం జరిగింది, ఆ స్థానిక ఎంపీపీ కుమారుడు ఏదో దౌర్జన్యం చేశాడని పలకరించాడు కదండి. మరి రషీద్ అని పల్నాడు వినుకొండ కాన్స్టిట్యున్సీలో హత్య జరిగితే ఏం పట్టించుకోలేదే. ఈ రోజుకి దాదాపు 200 మంది మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగితే ఎక్కడ స్పందించలేదండి. అట్లాగే నేను సనాతని అని చెప్పేసి ఒక కొత్త వేషం వేసుకొని దుర్గమ్మ గుడి దగ్గర మెట్లు, అట్లాగే తిరుమల గుడిలో మెట్లు శుభ్రం చేసి ఏదైతే లడ్డూలో అపవిత్రం జరిగిందని హడావిడి చేసినటువంటి వ్యక్తి. తర్వాత ఏదైతే రామారావు గారు, మీరు అన్ని మాట్లాడుతున్నారు కానీ వైసీపీ చేసిన వ్యాఖ్యల గురించి మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే సాక్షాత్తు మాజీ సీఎంఏ గంగమ్మ జాతరలో రపా అని అడుగుతామంటే తప్పేముంది అనే విధంగా మాట్లాడడం, మరి ఇది కరెక్ట్ అంటారా? నాయకుడే ఈ విధంగా రపా ఆడిస్తామంటే మరి కిందన్న నాయకులు ఆ విధంగా మాట్లాడరా? మరి ఇది కరెక్టా? సరే రామారావు గారు, ముఖ్యంగా నాయకుడే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కార్యకర్తలు లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని వాళ్ళని అదుపు చేయడం కూడా కష్టమైన పరిస్థితే కదా. ఒక అంశం అండి, వీళ్ళిద్దరు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు అదొక బ్యాచ్, పవన్ కళ్యాణ్ బ్యాచ్, వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే భయపడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ట్రాన్స్పరెంట్ మెథడ్లో డీబీటీ ద్వారా వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పిన ఈ రోజు ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందంటే వీళ్ళని 1 year తర్వాత కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ మీద చెప్తున్నారు. ఎన్నికలు అయిపోయి 1 year అయింది, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మరి ఇంక్యుబులేటర్ లాగా ఎన్నికల్లో 2 లక్షల పైగా ఓట్లు, ఏదైతే ఎన్నికల్లో పోలింగ్ ఓట్లకు లెక్కింపు ఓట్లకు వ్యత్యాసం ఉంది కదండి. ఇది చాలా అనుమానాలు ఉన్నాయి. నేనేమంటున్నాను అంటే అదన్నీ తీసేద్దాం.
1 ఇయర్ తర్వాత బాధ్యతాయుతంగా మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసే దిశగా కృషి చేయాలి. మాకేం బెదిరింపులండి? వైఎస్ఆర్సీపీ నాయకులు చిత్తశుద్ధితోటి ఉన్నారు. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా సరే తండోపతండాలుగా అభిమానంతో వచ్చి హక్కున చేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం, ఆయన కాపాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఏమన్నా కుట్రలు పన్ని భద్రతా వైఫల్యం చేసి ఆయన మీద ఏమైనా అఘాయిత్యాలు చేస్తారా, దుండగులు ఎవరైనా సరే పంపి ఇబ్బంది పెడతారని రక్షించుకోవాలనేటువంటి ఆకాంక్షతోటి పుంకాలకు వస్తుంటే మేము అనుమతి లేకుండా ఎట్లా వచ్చారండి జనము? లేకపోతే ఏదైతే పరామర్శకు వెళ్తే ఈ జనం అంత ఎందుకంటే ప్రజలను అడగండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు ప్రశ్నించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని కాదు. ప్రజాక్షేత్రంలో అంటే ఇలాంటి స్లోగన్స్ కరెక్ట్ అంటారు? వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు, ఇప్పుడు వైసీపీ ఇస్తున్న స్లోగన్స్ కరెక్ట్ అని మీరు అంటారా? రామారావు గారు, ఇప్పుడు వైసీపీ చెప్తున్న స్లోగన్స్ కరెక్ట్ అంటారా? నేను ఏం స్లోగన్ చెప్పిందంటే మా పార్టీ స్లోగన్ కాదు అది. అక్కడ అసలు విషయం తెలియాలంటే వైసీపీ పార్టీ కాదు, వైసీపీ కార్యకర్తలు ఈ బ్యానర్స్ పెట్టడం పరాకాష్ట. అది కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక అతను ఈ గుంపులో చేరి రాసుకొచ్చాడు. ఏది ఏమైనా సరే వాళ్ళ యొక్క భావన సినిమా డైలాగ్స్ ద్వారా వ్యక్తపరుస్తుంటే మనం ఏం చేస్తామని మాట్లాడిన దానికి ఒక మీడియా మిత్రుడు అడిగితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పే దాన్ని పెద్ద రాతాంతం చేస్తారు. ఏముందండి అక్కడ? కానీ ఒక్క విషయం రామారావు గారు, ఒక్క విషయం చెప్పండి. వైసీపీ గత ఎన్నికల్లో ప్రధానంగా ఓడిపోవడానికి రామారావు గారు సినిమాల పార్టీ గత ఎన్నికల్లో